సాయిరామ్ అండి. స్వామివారి దివ్య చరణాలకి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరిస్తూ మన గురువుగారు అనేటువంటి లక్ష్మీనారాయణ గారి దంపతులకి, కోటేశ్వరరావు గారికి, అలాగే పార్సారథి గారికి, పద్మ గారికి అందరికీ కూడా ముఖ్యంగా మా డాక్టర్ గారు సరస్వతి గారికి పాదాభివందనం చేస్తూ ఈ మన కృష్ణాష్టకం అనేది స్వామివారికి సమర్పించుకుంటున్నానండి. వారు ఆశీర్దిస్తారని ఆశిస్తున్నాను. సాయిరామ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అసతీ పుష్పసంకాశం హారనూపుర శోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాంకుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతమహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీనికేతమహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవష్టాంకమహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. సాయి కృష్ణం వందే జగద్గురుం. సాయి కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరేణ వినశ్యతి. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ
ప్రచోదయాత్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. ఓం దామోదరాయ విద్మహే తస్సవితుర్వరేణ్యం వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్యసాయి దివ్య పాదార్పణమస్తు. సాయిరామ్. సాయిరామ్. అష్టలక్ష్మి స్తోత్రం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఆదిలక్ష్మి సదా పాలయ మాం. అయి కలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధుజనాశ్రిత పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం. గజలక్ష్మి రూపేణ పాలయ మాం. ఐ ఖగవాహిని మోహిని చక్రణి రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితైషిణి సప్తస్వర స్వర సప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మితో పాలయ మాం. సంతానలక్ష్మితో పాలయ మాం. జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసర భూషిత వాసిత వాద్యనుతే
కనకధరా స్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం విజయలక్ష్మి సదా పాలయ మాం ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం విద్యాలక్ష్మి సదా పాలయ మాం ధిమి ధిమి దిన్ ధిమి దిన్ ధిమి దుందుబి దుందుబి నాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుం ఘుమ గుం ఘుమ 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 శంఖనినాద సువాద్యనుతే వేద పురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం ధనలక్ష్మి రూపేణ పాలయ మాం సారం సాయిరామ్ అండి. కోదండ రామ రాఘవ జయ కళ్యాణ కృష్ణ కేశవ కోదండ రామ రాఘవ జయ కళ్యాణ కృష్ణ కేశవ గోవింద మాధవ గోపాల కేశవ గోవింద మాధవ గోపాల కేశవ నరసింహాచ్యుత నారాయణ నరసింహాచ్యుత నారాయణ దశరథ నందన సీతా మనోహర దశరథ నందన సీతా మనోహర దానవ సంహార దయానిధే దానవ సంహార దయానిధే దానవ సంహార దయానిధే కోదండ రామ రాఘవ జయ కళ్యాణ కృష్ణ కేశవ గోవింద మాధవ గోపాల కేశవ నరసింహాచ్యుత నారాయణ దశరథ నందన సీతా మనోహర దానవ సంహార దయానిధే దానవ సంహార దయానిధే దానవ సంహార దయానిధే కోదండ రామ రాఘవ జయ కళ్యాణ కృష్ణ కేశవ సాయిరామ్. సాయిరామ్. నా పేరు విశ్వనాథరావు అండి. అన్నమాచార్య కీర్తన ఒకటి పాడుతున్నాను. ఇది హిందోడ రాగంలో ఉంటుంది. అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష కులమును నీవే గోవిందుడా కులమును నీవే గోవిందుడా నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడా నా
కరుణానిధే తలపులు నీవే ధరణీధరా తలపులు నీవే ధరణీధరా నెలవులు నీవే 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 అంతర్యు నీవే హరి పుండరీకాక్ష శంతనాకు నీవే శ్రీరఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష తనువును నీవే దామోదరా తనువును నీవే దామోదరా మణికియు నీవే మధుసూదనా తనువును నీవే దామోదరా మణికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా వినికియు నీవే విఠలుడానా వెనుక ముందు నీవే విష్ణుదేవుడా వినికియు నీవే విఠలుడా నా వెనుక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీరఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష పుట్టుకు నీవే పురుషోత్తమా పుట్టుకు నీవే పురుషోత్తమా కొన నట్టు నడుము నీవే నారాయణ పుట్టుకు నీవే పురుషోత్తమా కొన నట్ట నడుము నీవే నారాయణ ఇటే శ్రీ వెంకటేశ్వరుడా ఇటే వెంకటేశ్వరుడా నా నిత్యన గతి ఇంక నీవే నీవే ఇటే శ్రీ వెంకటేశ్వరుడా నా నిత్యన గతి ఇంక నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష శంతనాకు నీవే శ్రీరఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష శంతనాకు నీవే శ్రీరఘురామ 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 సాయిరామ్. గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా జలజనయన విదిన ముచిహరణ ముఖ విభుత వినుత పద పద్మా విభుత వినుత పద పద్మా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ జనన మరణ భయహారీ మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా గరుడ గమన తవ చరణ కమలమిహ
మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం శంఖచక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ సర్వలోక శరణ మమ తాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం అగణిత గుణగణ అశరణ శరణద విదలిత సురరి పుజాల విదలిత సురరి పుజాల మమ తాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం భక్తవర్యమిహ భూరి కరుణ పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమ తాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా మమ తాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా. సాయిరామ్ గురూజీ. థ్యాంక్ యూ. సాయిరామ్. దీనులను కాపాడుటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధం, పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా. రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య, దీనులను కాపాడా రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య, దీనులను కాపాడా రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య రారా. మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా, ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా. మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా, ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా. పేదల మొరలాలించే విభుడవు నీవే, కోరిన వరములను సగే వరదుడ నీవే. పేదల మొరలాలించే విభుడవు నీవే, కోరిన వరములను సగే వరదుడ నీవే. అజ్ఞానపు చీకటికి దీపము నీవే, అన్యాయమునెదిరించే ధర్మము నీవే. అజ్ఞానపు చీకటికి దీపము నీవే, అన్యాయమునెదిరించే ధర్మము నీవే. నీవే కృష్ణ నీవే కృష్ణ నీవే కృష్ణ. రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య, దీనులను కాపాడా రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య. కుంటివాని నడిపించే బృందావనం, గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం. కుంటివాని నడిపించే బృందావనం, గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం. మూఢునికి జ్ఞానమసగు బృందావనం,
మూగవాణి పలికించే బృందావనం, మూఢునికి జ్ఞానముసగు బృందావనం. మూగవాణి పలికించే బృందావనం, అందరినీ ఆదరించు సన్నిధానం, అభయమిచ్చి దీవించే సన్నిధానం. సన్నిధానం దేవుని సన్నిధానం, సన్నిధానం. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడా రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య. కృష్ణ 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 కృష్ణ. కరుణించే చూపులతో కాంచవయ్యా, శరణ సగే కరములతో కావవయ్యా. కరుణించే చూపులతో కాంచవయ్యా, శరణ సగే కరములతో కావవయ్యా. మూగవాణి పలికించి బ్రోవవయ్యా, కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా. మూగవాణి పలికించి బ్రోవవయ్యా, కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా. నిన్ను చూసి బాధలన్నీ మరిచేనయ్యా, ఆధారము నీవే రారా కృష్ణ. నిన్ను చూసి బాధలన్నీ మరిచేనయ్యా, ఆధారము నీవే రారా కృష్ణ. రారా కృష్ణ, రారా కృష్ణ, రారా కృష్ణ. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడా రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య, రారా. సాయిరామ్. यमुना तीर विहारी, वृंदावन संचारी, गोवर्धन गिरिधारी, गोपाल कृष्ण मुरारी, चित्रावती तीरवासी, चिन्नी कृष्ण मसारी, गोवर्धन गिरिधारी, गोपाल कृष्ण मुरारी, प्रेम हृदय संचारी, पतिपुरी श्रीमाचारी, गोवर्धन गिरिधारी, गोपाल कृष्ण मुरारी, गोवर्धन गिरिधारी, गोपाल कृष्ण मुरारी. यमुना तीर विहारी, वृंदावन संचारी, गोवर्धन गिरिधारी, गोपाल कृष्ण मुरारी, चित्रावती तीरवासी, चिन्नी कृष्ण मसारी, गोवर्धन गिरिधारी, गोपाल कृष्ण मुरारी, प्रेम हृदय संचारी, पतिपुरी प्रेमाचारी, गोवर्धन गिरिधारी, गोपाल कृष्ण मुरारी, गोवर्धन गिरिधारी, गोपाल कृष्ण मुरारी, गोवर्धन गिरिधारी, गोपाल कृष्ण मुरारी. साईराम. कृष्ण कृष्ण मुकुंद जनार्दन, कृष्ण कृष्ण मुकुंद जनार्दन, कृष्ण गोविंद नारायण हरे, कृष्ण गोविंद नारायण हरे. अच्युतानंद गोविंद माधव, अच्युतानंद गोविंद माधव, सच्चिदानंद नारायण हरे,
సచ్చిదానంద నారాయణ హరే కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ గోవింద నారాయణ హరే అచ్యుతానంద గోవింద మాధవ అచ్యుతానంద గోవింద మాధవ సచ్చిదానంద నారాయణ హరే సచ్చిదానంద నారాయణ హరే కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ గోవింద నారాయణ హరే సాయిరామ్. సాయిరామ్. శ్రీకృష్ణ శతకం నుండి ఒక 10 పద్యములు. సాయిరామ్. నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సఖుడవు నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ హరియను రెండక్షరంబులు హరించును పాతకములు అంబుజనాభ హరి నీ నామ మహత్వము హరిహరి పొగడంగ వసిమె హరి శ్రీకృష్ణ దండమయా విశ్వంబర దండమయా పుండరీక దళ నేత్ర హరి దండమయా కరుణానిధి దండమయా నీకు నిపుడు దండము కృష్ణ నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమార నారాయణ నిన్ను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగదర కృష్ణ అక్రూర వరద మాధవ చక్రాయుధ ఖడ్గపాణి సౌరి ముకుంద చక్రాది దివిజ సన్నుత శుక్రార్చిత నన్ను కరుణ చూడుము కృష్ణ అందెలు గజ్జలు మ్రోయగ చిందులు త్రొక్కుచును వేట్క చెలువారంగా నందుని సతియా గోపిక ముందర నాడుదువు మిగుల మురియుచును కృష్ణ ఓ కారుణ్య పయోనిధి నాకాధారం భవగుచు నయముగ ప్రోవన్ నాకేల ఇతర చింతలు నాకాది పుణ్యతలోక నాయక కృష్ణ బలమెవ్వడు కరి బ్రోవను బలమెవ్వడు పాండు సుతుల భార్యను కావన్ బలమేల సుగ్రీవునకు బలమెవ్వడు నాకు నీవే బలమో కృష్ణ దేవేంద్రుడలుక తోడను వావిరిగా రాళ్లవాన వడి గురియింపన్ గోవర్ధన గిరి ఎత్తితి గోవుల గోపకుల కాచు కొరకై కృష్ణ పంచపు వాడని మదిలో నెంచకు మీ వాసుదేవ గోవింద హరి సంచితమగని కరుణకు కొంచెము అధికంబు కలదే కొండయు కృష్ణ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. సాయిరామ్. థ్యాంక్ యూ. నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరున ఉన్నాడు అందరికీ ఆరాధ్యుడు. నల్ల నల్లని బాలుడు గోవిందుడు గోపాలుడు గురువాయూరున ఉన్నాడు అందరికీ ఆరాధ్యుడు. దేవకి వసుదేవ పంటగా నందుని ఇంట పండగా దేవకి వసుదేవ పంటగా నందుని ఇంట పండగా కన్నుల విందును చేశాడు కమలాక్షుడు ఆ దేవుడు. కన్నుల విందును చేశాడు కమలాక్షుడు ఆ దేవుడు. నల్ల నల్లని బాలుడు గోవిందుడు గోపాలుడు గురువాయూరున ఉన్నాడు అందరికీ ఆరాధ్యుడు. బృందావన సంచారుడు లీలా మానస చోరుడు బృందావన సంచారుడు లీలా మానస చోరుడు రాధిక హృదయ వల్లభుడు గోపిక హృదయ వల్లభుడు రాధిక ప్రేమలోలుడు. గోపిక హృదయ వల్లభుడు రాధిక ప్రేమలోలుడు. నల్ల నల్లని బాలుడు గోవిందుడు గోపాలుడు గురువాయూరున ఉన్నాడు అందరికీ ఆరాధ్యుడు. గురువాయూరున ఉన్నాడు అందరికీ ఆరాధ్యుడు. నల్ల నల్లని బాలుడు గోవిందుడు గోపాలుడు. సైరామండి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ భజన్స్ అండ్ సాంగ్స్. రిమైనింగ్ యూ కెన్ సింగ్, నథింగ్ టు వరీ. మీరు పాడిన తర్వాతనే ప్రోగ్రామ్ అవుతుంది ఇవాళ. నేను ఆల్రెడీ సార్ దీపావళి గురించి కొన్ని విషయాలు చెప్పారు.
చాలా లోతుగా చెప్పారు. సో అంత కాకుండా కొన్ని విషయాలు పునశ్చరణ చేసుకుందాం. మీ అందరికి తెలియని ఏం లేదు ఇందులో. నరకాసుడు అనే రాక్షసుడు యొక్క హతం తర్వాత ర్యాలీ, విజయోత్సవం అనమాట. విక్టరీ సింబల్ గా చేసుకునే పండుగ ఇది. వాట్ ఈజ్ మెంట్ బై అంటే ఇక్కడ 2 పదాలు చెప్తారు. నరతత్వము ఉండే నరకతత్వం. నరతత్వానికి మన నారాయణ తత్వానికి మనం ఎదగాలి, నరకతత్వానికి దిగజారకూడదని చెప్తున్నాం. దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ దిస్ దీపావళి. వన్ మోర్ మెసేజ్, ఈ తమసోమ జ్యోతిర్గమయ. మనం జ్యోతిని కనుక చూస్తే 2 పనులు చేస్తుంది జ్యోతి. ఎవరు వెలిగించినా, నేను వెలిగించినా, మీరు వెలిగించినా, ఎవరు వెలిగించినా ఇట్ విల్ డూ 2. దానికి 2 అద్భుతమైన సుగుణాలు ఉన్నాయన్నారు స్వామి. ఒకటేమో డార్క్నెస్ దూరం చేయటము, రెండవది ఊర్ధగతి చలనం కలిగి ఉండటం, ఊర్ధముఖంగా పోతుంది. ఒక జ్యోతిని తీసుకుపోయి మనం గుంటలో పెట్టామనుకోండి, గుంటలో పెట్టినా దాని చూపు మాత్రం పైకే ఉంటుంది. సో మనం ఒక జ్యోతి వెలిగిస్తాం, తర్వాత చాలా జ్యోతులు వెలిగిస్తారు. అంటే ఈ పరంపర ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారో తెలియదు. మేమైతే ఒక 10 దీపాలు వెలిగించాం మాకున్న అవకాశంలో. ప్రప్రదంగా వెలిగించే జ్యోతి ఒక జ్యోతి, అది చాలు, పరం జ్యోతి. దాని నుంచి మనం ఎన్నైనా వెలిగించుకోవచ్చు, 1,00,000 వెలిగించుకోవచ్చు. 1,00,000 వెలిగించినా నా యొక్క మొదటి జ్యోతి అలానే ఉంటుంది, దానికేమి దాంట్లో హెచ్చు తగ్గులే ఉండవు. సో మిగిలినవన్నీ కూడా జీవన జ్యోతులు అంటారు. మరలా ఎక్కడికన్నా నేను ఫస్ట్ సార్ చెప్పిన మాట, ఏకోహం బహుశ్యం. ప్రతి జ్యోతికి అగిప్పులు వెలిగించక్కర్లా. అంటే వెలిగించే వాళ్ళు ఏమైనా చేస్తే అంతకంటే ఏం చెప్పలేము మనం. ఒక 100 జ్యోతులు పెట్టి ప్రతి ఒక్క జ్యోతికి ఒక అగ్గిపుల్ల వెలిగిస్తా అంటే మనం ఏం చెప్పలేము దానికి. సో ఈ విధంగా సార్ చెప్పినట్టు ఈరోజు కూడా అమావాస్య. సరే, నిన్న కారణాంతరాల వలన శాస్త్రం ప్రకారం నిన్న 2 పండుగలు నిన్నే చేసుకున్నారు. మా దగ్గర కాస్త ప్రశాంతత ఏర్పడింది. రాత్రి అంతా చూడండి ప్రకృతి, నేను పొద్దున వర్షము, మధ్యాహ్నం ఎండ, రాత్రి టపాకాయలు, మళ్ళీ రాత్రి వర్షం, తెల్లజామున. ఎక్కడికక్కడ ప్రకృతి వాతావరణాన్ని క్లీన్ చేసేసింది. సో ఆశ్వేజ మాసంలో ఈ రోజు కూడా సార్ అమావాస్య అని చెప్పారు. పూజా విధానంలో ఆ రోజు ఈ రోజు అలాగా ఉంటుంది. సో నిన్ననే నరక చతుర్దశి, 2 రోజులు కూడా ఒకటే రోజు నేను జరుపుకోవడం జరిగింది. మా దగ్గర కూడా అలానే చేశారు. జనరల్గా మా దగ్గర దీపావళి కంటే కూడా నరక చతుర్దశి రోజు యొక్క టపాసులు ఎక్కువ కాలుస్తుంటారు. ఎందుకు ఇంత ఆనందం? ఫర్ వాట్ దిస్ సెలబ్రేషన్? అంటే అప్పటిదాకా ఆనందం లేదా అంటే, ఇప్పుడంటే మనం చేసుకుంటున్నాం, ఇది ఎప్పటి నుంచో వచ్చిన అనాదిగా వచ్చిన సంస్కృతి. లోక కంటకుడైన నరకాసుడు మరణించిన రోజు కనుక అంత సంబరం చేసుకున్నారు అంతగా. అంటే ఎంత బాధపడి ఉంటే వాడి నుంచి విముక్తి అయిన తర్వాత ఎంత ఆనందం పొంది ఉండవచ్చు. నేను సార్ అన్నారు, నీళ్ళలో మునిగినవాడు పైకి వెళ్తే అప్పుడు ఆనందపడుతున్నాడు, తలకిందులుగా ఉంటే. అప్పటిదాకా నీళ్ళలో ఉన్నట్టు వాడికి ఊపిరి రావట్లేదు. మరి ఆ విధంగా ఎవరు చెప్పలేదు. నేను తలకిందులుగా పెట్టినవాడు ఆనందంగా ఎలా ఉంటున్నాడంటే అది. సో అమావాస్య, పౌర్ణమి కూడా నేను బాగా చెప్పారు. ఈ తిథులకి 15 తిథులకి అధిష్టాన దేవతలు కూడా సార్ చెప్పడం జరిగింది. ఒక 15 days, సెకండ్ 15 days. సో అమావాస్య అంటే చీకటి రోజు, మూన్ కనపడడు. సో చీకటి అంటే తమస్సు, దట్స్ వై తమసోమ జ్యోతిర్గమయ. అటువంటి తమస్సు, మనలో తమస్సును దూరం చేసుకుని తేజోవంతం జ్యోతి తత్వానికి చేయడానికే అన్ని ఇళ్ల ముందు కూడా జ్యోతులు వెలిగిస్తుంటారు. ఇప్పుడు పల్లెటూరులో, ఇప్పటికి కూడా పట్టణాల్లో కూడా చేసేవాళ్ళు చేస్తుంటారు. ప్రపంచంలో అన్ని దేశాలు భారతీయ సంస్కృతి
పాటించే వాళ్ళు వేరే దేశాల్లో ఉన్నా చేస్తూనే ఉంటారు. సో అక్కడ కిల్లింగ్ నరకాసుర ఇస్ క్రతు అనమాట. క్రతు అనే మాట మనం వింటూనే ఉంటాం. సో నరకాసుడు దేనికంటే రెండింటికి ప్రతీకరణ చెప్తారు స్వామి, అజ్ఞానము తమస్సు. మన మూర్తి గారు చెప్తూ రావణాసుడు గొప్పతనం చెప్తూ ఒక మాట చెప్తారు. రామచంద్రమూర్తి యొక్క ఆత్మారామంలో వస్తుంది. ఆ రామచంద్రమూర్తి ఆశ్చర్యపోతాడట ఆ రావణాసుడి యొక్క ఏదో అతని దగ్గర త్యాగము యొక్క సహనము కనుక ఉంటే నేను కూడా జయించలేనేమో అని అంటాడు రామచంద్రమూర్తి. అద్భుతమైన గ్రంథం ఆత్మారామం. మనం చాలా రామాయణాలు విన్నాం, కానీ దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ అనమాట. తర్వాత రామచంద్ర రసవాహిని వచ్చి సో సార్ అన్నట్టుగా విల్ గో త్రూ ద సబ్జెక్ట్. అంటే పిల్లల సమ్మర్ కోర్సు రామాయణం ఎవరికి, పిల్లలకైనా, మనకు కాదు. సో ఎవ్రీబడి. సో రామాయణం పునశ్చరణ అవుతుంది. రామకథ రసవాహిని టేకప్ చేద్దాం అనుకున్నాను, బట్ సో ఆత్మారామం ఈజ్ డిఫరెంట్ వే ఆఫ్ రామకథ రసవాహిని. సో లోకమంతా ప్రకాశించిన దినం దీపావళి అని చెప్తారు. నిన్న సార్ చెప్పినట్టు దీపావళి అంటే దీపముల వరుస, దీపముల మాల, ఈ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ దీపాస్. రేపు కార్తీక పౌర్ణమి వస్తుంది, దీపతోరణం చేస్తుంటారు, జ్వాలా తోరణం అని చెప్పి. దట్స్ అది ఆల్సో దీపావళి. ఈ రోజు కాదు దీపావళికి మనం ప్రతిరోజు కూడా మన యొక్క తమసోమ జ్యోతిర్గమయం అనుకోవాల్సింది. అటువంటి నరకుడు అనేవాడు రాక్షసుడు భూదేవి పుత్రుడు. చూడండి, కఠిన తపస్సు చేశాడు. తపస్సు చేసి ఏం కోరుకుంటారంటే అసాధారణమైన వరాలు కోరుకుంటాడు బ్రహ్మదేవుని. సో అందరినీ జయిస్తాడు, విజయగరము గర్వం. సో ప్రజలకి వ్యతిరేకం, ప్రజా కంటకుడు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు తన మేనమామ కంసును సంహరిస్తాడు. ఉగ్రసేన మహారాజుకు మళ్ళీ రాజ్యం ఇచ్చాడు. ఇది చూశాడు నరకుడు, తట్టుకోలేకపోయాడు. చాలాసార్లు మధురా పట్టాన్ని ముట్టరించాట. రోజు భయంతోనే ఉండేవాడు. మరి పరమాత్మ ఉన్నా కానీ ఎందుకు భయం అంటే తప్పదన్నమాట. శాంతి భద్రత లోపించాయి మనం అంటుంటాం, అప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా రావటం దండయాత్ర చేసేవారికి ఏదో లా అండ్ ఆర్డర్. సో దట్స్ వై శ్రీకృష్ణ పరమాత్మ షిఫ్టెడ్ ఆల్ దీస్ ఫ్రమ్ మధుర టు ద్వారకా. సో నరకాసురుడు ఉండే ద క్యాపిటల్ ఆఫ్ నరకాసుర ఇట్సెల్ఫ్ ప్రాగ్జ్యోతిషపురము అంటారు. చీకటిని ఇన్వైట్ చేసేవాడు అనమాట. He always invites darkness. అనేక మందిని తీసుకొచ్చి బందీ చేశాడు, ఎస్పెషల్లీ త్రిమూర్తుల్ని. రాజుగారు ఎలా ఉంటే రాజ్యం అలానే ఉంటుంది. యథా రాజా తదా ప్రజ. మొత్తం రాక్షసత్వం ఎక్కడ చూసినా అదే విలయతాండవం చేస్తుంది. సో ఆ విధంగా 16,000 మంది గోపికలను బందీకృతం చేసేట. ఎప్పుడైతే మధుర నుంచి వీళ్ళు ద్వారకకి షిఫ్ట్ చేశారో ద్వారక మీద కూడా దండయాత్ర చేయడం ప్రారంభించారు. సో పరాకాష్ఠ చేరిందనమాట. పండు రాలితే కానీ గురువారు పండు రాలితే కానీ కింద రాలేదు. సో వీళ్ళకి కూడా పీక్ స్టేజ్ చేరేదాకా భగవంతుడు వెయిట్ చేయమని అందరూ భరించాల్సిందే అంటుంటాడు అన్నమాట. జనరల్గా అన్ని అవతారాల్లో జరిగింది. ఎప్పుడైతే సుప్రీం స్టేట్కి చేరిందో యొక్క పరాకాష్ఠ, దెన్ విల్ టేక్ యాక్షన్. అప్పుడు ముల్లోకవాసులు దేవతలు పరమాత్మతో మొరబెట్టుకున్నారు. దెన్ హీ డిసైడెడ్, ఇక ఆలోచించడానికి సమయం లేదు అని నరకాసుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఒక టెక్నిక్ వాడాడు. యుద్ధానికి వెళ్ళటము, వాడిని ప్రొవోక్ చేయటము, ప్రొవోక్ చేసిన తర్వాత బయటికి రావటము, పరమాత్మ వెనక్కి వెళ్ళిపోవటం. కొన్నిసార్లు ఎలాగ చేయటం, కొన్నిసార్లు యుద్ధం చేస్తూ వెనక్కి వెళ్ళిపోవడం. అంటే పారిపోయాడు అనుకోకూడదు. వాడి శక్తిని వాడేంత వాడే
అశక్తునిగా చేసుకునే టెక్నిక్ వాడాడు కృష్ణ పరమాత్మ. ఫైనల్ గా సత్యభామ సమేతుడై ప్రాగ్జ్యోతిషపురాన్ని సమర్పించాడు. యుద్ధంలో నరకాసురుడు సత్యభామ చేత సంహరింపడు. తాను దంపదలుచుకోలేదు. నరకాసుర అంటే అంతరాత్మ స్వామి బ్యూటిఫుల్ గా చెప్పారు ఒక సందర్భం. నరకుడు అనగా హూ ఇస్ నరక అంటే నరహ అంటే నా ప్లస్ రహ, నరహ అన్నారు. నా అంటే కాదు లేదు, నా మమ అంటుంటాం చివరిలో. రహ అంటే నాశనం, నరహ అంటే నాశనం లేనివాడు నరుడు. అంతవరకు బాగానే ఉంది. ఆ నర అనే శబ్దానికి ఖ అనే అక్షరం చేస్తే నరకత్వంగా మారిపోతుంది. సో ఆ విధంగా భూదేవికి పుట్టిన కుమారుడు నరకుడిగా మారిపోయారని చెప్పారు స్వామి. ప్రాగ్జ్యోతిషపురం అంటే కూడా బ్యూటిఫుల్ మీనింగ్ చెప్పారు. ప్రాగ్ అంటే ఫ్రంట్, ముందు. జ్యోతి అంటే దీపం, వెలుగు. షహ అంటే మరుతుట. వాళ్ళకి దీపాలు వెలిగించడం తెలియదు, ఎంతసేపు చీకటి అనమాట. ఎవడైనా దీపాలు పెట్టినా కూడా ఆర్పేస్తారు. అటువంటి టైప్ వాళ్ళు అనమాట. దీపాలు ఆర్పే రకం అనమాట. దే డోంట్ వాంట్ లైట్. జ్యోతితత్వం వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే జ్యోతితత్వం అంటే వెలుగు అనమాట. వాళ్ళంతా చీకటి వ్యవహారం అనమాట. అటువంటి తల్లి శ్రీకృష్ణ పరమాత్మ ఒక సందర్భంలో ఒక వరం అడుగుతాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చేరి భూదేవి, స్వామి నా కుమారుని మరణ దినాన్ని లోపల ఆనందోత్సవాలతో పండుగగా జరుపుకున్న వరాన్ని ప్రసాదించమని కోరు. సో కృష్ణ పరమాత్మ ఎస్. సో ఆ విధంగా శ్రీకృష్ణుడు జగత్తును నరకాసుని బాధించిన సంరక్షించిన జన్మ నరకచేతుడు. గివెన్ బ్లెస్సింగ్ టు నరకాసుర మదర్. దానికే చెప్తుంటారు జ్యోతిని మర్చిన వారు అంటారు. ఏం జ్యోతి? పూర్వజ్యోతి అంటే ఆత్మజ్యోతి అన్నమాట. ఒక అంత బాడీ కాన్షియస్నెస్, ఎంతసేపు మనస్సు, ఇంద్రియాలు అన్నమాట. సో నరుడు అంటే ఆత్మతత్వాన్ని ఎరిగినవాడు. ఆత్మతత్వాన్ని ఎరుగని వాడు, మరిచినవాడు నరకం. సింపుల్ డెఫినేషన్. చాలా మంది ఇప్పుడు పిల్లలకి కథ చెప్పామనుకోండి, ఎవరైతే ఆత్మతత్వాన్ని, స్వస్వరూపాన్ని మర్చిపోతారో వాళ్ళే నరకుడు అన్నారు. నరుడు స్వర్గానికి పోతే నరకుడు నరకానికి పోతాడు. పిల్లలు మన అడగచ్చు, ఎందుకు ఇట్లా పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఎన్నిసార్లు దాడి చేయించుకున్నాడు, లేకపోతే ఈయనపోయి దాడి చేశాడు మధ్యలో, లేకపోతే యుద్ధం ప్రారంభంలో వెనక్కి రావటము, లేకపోతే యుద్ధంలో మధ్యలో యుద్ధాన్ని ప్రారంభించి వెనక్కి రావటము. వై హ్యాస్ డన్ లైక్ దిస్ అంటే మనం పిల్లలకి చెప్పాలా. ఒకసారి సంహరించవచ్చు. ఎన్నిసార్లు దండెత్తటం కావచ్చు. వాట్ ది ఇన్నర్ మీనింగ్. ఇక్కడ నరకుడు అంటే హీజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రోధము అండ్ ద్వేషం. ఆ నరకాసుని యొక్క క్రోధాన్ని హతమార్చడానికి శ్రీకృష్ణుడు ఒక పన్నాగం పన్నాడు. నరకుని క్రోధాన్ని పెంచటము, ఇంద్రియాలను ఉద్రేకపరచడము, అతన్ని నిర్వీర్యం గావించడము శ్రీకృష్ణ అనేక పర్యాయాలు దాడి చేయడం జరిగింది. బాగా అతను కోపము, ఆవేశం పీక్ స్టేజ్ చేరింది అనుకోండి, దాన్ని ఇతను కృష్ణ పరమాత్మ వెనక్కి వెళ్ళేవాడు. అలాగ ఆవేశము, కోపం తెప్పించుకోవడం వల్ల అతనంతన హీ బికేమ్ హిమ్సెల్ఫ్ వీక్. స్వతసిద్ధ తన శక్తిని ఎంతో కోల్పోయాడు. ఆ విధంగా ఎన్నోసార్లు ఉద్రేకంగా రావటము, యుద్ధం చేయాలని రావటము, ఈయన వెలిగిపోవటము, దానివల్ల ఈ హిమ్సెల్ఫ్ బికమ్ వీక్. దట్స్ వై టు కిల్ హిమ్ ఇట్ బికమ్ ఈజీ. ఇక్కడ ఒక లెసన్ చెప్తారు, మరి దుర్గుణములు కలవారు దుర్గుణం వల్లనే హతులవుతారు.
నేకెడ్ ఫ్యాక్ట్ టు ద సొసైటీ చెప్పడానికి ఆ విధంగా చేయటం జరిగింది. మరి ఇక్కడ సత్యభామను ఎందుకు తీసుకెళ్లాడంటే దగ్గర 16,000 మంది శ్రీమూర్తులు బందీకృతం చేశాడు. సో ఎవడైతే శ్రీమూర్తులను బాధించాడో కనుక అటువంటి వాళ్ళని శ్రీమూర్తి చేత చంపాలని ఒక తాపత్రయం తీసుకొని చేయకని సత్యభావం, లేకపోతే పరమాత్మ వెళ్ళి చంపిరావాలి. ఇంకొక పురాణ గాథ కూడా ఉంది. రామచంద్రమూర్తి అరణ్యవాసం చేసినంత కాలం కూడా అయోధ్య నగరము శోకతప్తులై చీకటిలో మునిగి ఉందిట. ఎప్పుడైతే రామచంద్రమూర్తి రావణాసుని యొక్క సంహారం చేశారో అప్పుడు రాముడు అయోధ్యలో ప్రవేశించాడో దెన్ అయోధ్య బికమ్ లైట్, వెలుగు వెన్నెలతో నిండారింది. ఆ ఆనందాన్ని వ్యక్తీకరించడానికే వాళ్ళు పెద్ద పెద్ద దీపాలను వెలిగించారు. ఇంకో కథనం కూడా చెప్తారు. శ్రీ మహావిష్ణువు వామనమూర్తి బలిని పాతాళ లోకానికి అణిచివేసిన సందర్భంలో బలికి ఎన్నో వరాలు ఇచ్చాట. సో మనం అప్పుడు ఓనంలో చెప్పుకున్నాం. ఇయర్లీ ఒకసారి బయటికి రావటం, బలి దగ్గర పాతాళ లోకం భూలోకం రావటము, తన ప్రజలను చూడటము, వాళ్ళకి దర్శనం చేయటము. ఇట్స్ ఎ నేకెడ్ ఫ్యాక్ట్ ఫర్ కేరళాస్. అటువంటి బలి చక్రవర్తి ఏ రోజు వస్తారంటే బలి చక్రవర్తి రాక ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య నాడు కేరళ ప్రజలు దీపాలతో స్వాగతిస్తారట. ఇంకొక కథనం ఏంటంటే విక్రమాదిత్య చక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించిన మొదటి దినం దీపావళి దినం. అంటే అప్పటిదాకా దీపావళి చేయలేదని చెప్పాలి. మన కంచి క్షేత్రం గురించి చాలా బాగా చెప్పారు. కంచి అంటే మనం ఎవరో కంచి పీఠము మిగిలిన పీఠాలలాగా ఎవరో ఒక కంచి పీఠానికి ఎవరిదో అనాది కాలం ఉంది, త్రేతాయుగం అని మనం ముఖ్య గారు చెప్పడం జరిగింది. ఆ గుప్తంగా ఉన్న విషయాలు చెప్తే తప్ప మనకు తెలియదు. అప్పటిదాకా దీపావళి జరుపుకున్నా లేదంటే అప్పటిదాకా దీపావళి చేసుకున్నారు. ఇంకొక సైంటిఫిక్ గా కూడా ఇంకొక మాట చెప్తారు. ఈ ద్వాపర యుగంలో ఒక గ్రహం ఉండేదిట. ఆ గ్రహం పేరు నరక. అప్పుడప్పుడు మనకి యాస్ట్రాయిడ్స్ ఉల్కలు రావటం, లేకపోతే మనకి అప్పుడు ఏం సార్ ఒక పెద్దగా ఏదో రాకెట్ పడుతుంది భయపడ్డారు ఏంటి సార్? అది తోక చుక్కలు ఇది కాదమ్మా, దానికి అప్పుడు అందరూ భయపడ్డారు. స్కైలాబ్ అండి. స్కైలాబ్, వెరీ నైస్. మా దగ్గర అయితే ఇంకా బతుకుతాం పోతాం చెప్పారు, తినటం తాగడం అంతా మొత్తం అంతా కూడా ఎంజాయ్డే తెలంగాణలో. సో నరక అనేది గ్రహము కేమ్ వెరీ మచ్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ద ఎర్త్, సమీపానికి దగ్గరగా రావటం జరిగింది. సో సమీపానికి దగ్గరగా వస్తే ఒకవేళ భూమిని తాకితే భూమికి ఏమన్నా అవుతుందని చెప్పి ఈ యొక్క భూలోక వాసులు శ్రీకృష్ణ పరమాత్మకు వెళ్ళి దయచేసి ఆ నరక గ్రహ తాకిడి నుంచి మమ్మల్ని రక్షించమని ప్రార్థించారు. కృష్ణ పరమాత్మ నరక గ్రహాన్ని నిర్మూలించడం చేయించారు. దట్స్ వై దే సెలబ్రేటెడ్ అని ఒక సైంటిఫిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. చాలా మంది చేసే ఉంటారు. ఈ యొక్క నేను ధనలక్ష్మి చేస్తుంటారు అన్నమాట అమ్మవారిని. మా ఇంట్లో బంగారం కావచ్చు, వెండి ఉన్నవాళ్ళు లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యమే కాదు, ఇందాక 8 లక్షలు కూడా చెప్పింది అమ్మాయి. లక్ష్మీ పూజ కాదు, స్వామి ఒక మాట చెప్తారు, మనకు కావాల్సిన లక్ష్య పూజ. మనకి లక్ష్మీ పూజ చేయాలా, దట్స్ కాల్ వి మస్ట్ డూ ఎ లక్ష్యం, ఒక లక్ష్య పూజ చేయమంటుంటారు. ఈ బాణసంచ ఎందుకు కాల్స్తుంటారు అంటే ఇక్కడ కూడా రీజన్ ఉంది. ఇప్పుడు ఆశ్వయుజం కావచ్చు, రేపటి నుంచి కార్తీక మాసం ఓనం శివాయ. ఈ సంధికాలం చాలా ముఖ్యం అని చెప్పాను నేను.
ఆ సంధికాలంలో చీకటి ఉంటుంది, చలి ప్రారంభం అవుతుంది, క్రిమికీటకాలు వస్తుంటాయి. సో పూర్వకాలం కాల్చే మందులు, ఇప్పుడు కలికాలం కాదు. అప్పుడు దీపావళి అంటే ఒక నెల రోజులు మా మేడం అంటుంది. రోలు రోకలని ఉండేది, ఆ టపా మందు అవన్నీ కూడా ఏంటంటే యాంటీబయాటిక్ అనమాట. క్రిమికీటకాలకి దూరంగా చేసి ఇప్పుడు చేసేదంతా కూడా వాతావరణ కాలుష్యానికి ఈ బాంబులని. దీపం వెలిగించడం అనేది ఒక విజయానికి చిహ్నం, ఒక ఉత్సవానికి చిహ్నం. ఎవరు అంటే అందరూ చేస్తారు. ఎవరైతే కార్యకలాపాలు సిద్ధిస్తాయో, తమ కోరికలు సిద్ధిస్తాయో వాళ్ళు టు ఎక్స్ప్రెస్ దర్ హ్యాపీనెస్ అండ్ గ్రాటిట్యూడ్, సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని వ్యక్తీకరించిన ఒక గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అనమాట. కృతజ్ఞత భావంతో చేసేది. ఎవ్రీబడి విల్ డూ ఇట్ లైటింగ్, నాట్ ఓన్లీ హిందూస్. ఎవ్రీ పర్సన్ విల్ లైట్ ల్యాంప్స్. మీరు చర్చి పెద్ద కొన్ని చర్చిల్లో ఎన్నో క్యాండిల్స్ వెలిగిస్తుంటారు, క్యాండిల్స్ పెడతారు అన్నమాట వెలిగించడానికి. ఒక దీపం వెలిగిస్తున్నాం అంటే ఒక జ్యోతిని వెలిగిస్తున్నాం. భారతదేశంలో కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ యొక్క సంప్రదాయం ఉంది. ఈ యొక్క ఇండియన్ కల్చర్ ఉన్న జపాన్ కావచ్చు, మలేషియా, నేపాల్ దేశాల్లో కూడా 2 ఉత్సవాలు జరుగుతాయని స్వామి చెప్తుంటారు అన్నమాట. ఫైనల్ గా చిన్న విషయం చెప్తే నువ్వు కెన్ కంక్లూడ్, ఎందుకంటే వేరే సత్సంగం కూడా ఉంది. మనకి 2 రకాల ధ్రువాలు ఉంటాయి, దక్షిణ ధ్రువము, ఉత్తర ధ్రువము అని. మరి దక్షిణ ధ్రువాల్లో కూడా కొంతమంది నివసిస్తుంటారు. అక్కడ కూడా మన సమ్ ఇండియన్స్ ఆర్ దేర్. ఆ దక్షిణ ధ్రువం ఏంటంటే 6 నెలలు చీకటి, 6 నెలలు వెళ్తున్నాం. రేపు మనకి జనవరిలో వచ్చే మేష సంక్రాంతి దినమున సూర్యోదయం వస్తుంది. తులా సంక్రాంతి దినములు సూర్యాస్తమయం జరుగుతాయి. మేష సంక్రాంతి, తులా సంక్రాంతి మధ్య గల 6 నెలల కాలము వెలుగుతూనే ఉంటుంది. 6 నెలల తర్వాత తులారాశి అని చీకటి ప్రారంభం అవుతుంది. అటువంటి దినం ఎప్పుడంటే కార్తీక చతుర్దశి అమావాస్య దినం. ఆ యొక్క మాసానికి వాళ్ళు కౌముది అని పేరు పెట్టారు దక్షిణ ధ్రువం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి నో లైటింగ్, సన్ లైటింగ్. ఎలా ఉంటారు అంటే మనం అసలు సూర్యాస్తమయం జరిగిన దేశాలు కూడా ఉంటే అప్పుడు కొన్ని వింతగా చెప్తుంటారు. వాళ్ళు ఎట్లా నిద్రపోతారు అంటే మనం చెప్పలేము. ఇక్కడ 6 నెలలు వాళ్ళకి ఉండదు నో సన్లైట్. ఎలా సూర్యరశ్మి లేకుండా ఎలా జీవిస్తారంటే మనం చెప్పలేము. అది సూర్యరశ్మి అవసరమే మరి. అంటే అక్కడ ఉన్న విధానము భగవంతుడు ఆ విధంగా పెడతారు. ఢిల్లీలో రేపు నవంబర్, జనవరిలో 4 డిగ్రీలు 3 డిగ్రీలు అక్కడ బట్టలు ఎట్లా ఆరుతాయంటే నేనే ఆశ్చర్యపోయాను. మా అమ్మాయి చక్కగా ఆరేసేది, సాయంత్రం కల్లా ఆరిపోయేది. నేను వండర్ అయ్యేవాడిని. ఇప్పుడే చెప్తున్నాను, నేరే వర్షం వస్తుంది బట్టలు తడపకుండా ఇప్పుడు ఇక్కడ చెప్తుంటే మరి ఢిల్లీలో 3-4 డిగ్రీలు 4 అంత కాదు. కానీ నేను కూడా చాలా సివియర్ అక్టోబర్లో వెళ్ళటం జరిగింది, నవంబర్లో చూశాను. మరి ఎట్లాగా వస్తున్నాయంటే మరి అలాగనే నేచర్ బ్యూటీ అన్నమాట. వాళ్ళు నిరంతరం చీకటిలో ఉండవలసిన వల్ల నిత్య జ్యోతి, వాళ్ళ జ్యోతి నిత్య జ్యోతి అని పేరు పెట్టడం జరిగింది. ఆ విధంగా ఎవరు ఎక్కడ ఉన్నా కానీ ఇక జ్యోతి ప్రజ్వలన చేయటం అనేది, జ్యోతి అనేది శుభ సూచక. ఏ కార్యక్రమం, ఏ పూజ అయినా ముందు జ్యోతి ప్రజ్వలనతోనే ప్రారంభం అవుతుంది. ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు ఎంతటి మహత్కార్యమైనా, ఎంతటి యాగమైనా సరే, యజ్ఞమైనా సరే, వేద పురుష సప్తాహ యజ్ఞాన్ని కావాలి. వాటి ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ విత్ జ్యోతి ప్రజ్వలన. అటువంటి జ్యోతి బయట జ్యోతి అయితే బాహ్య జ్యోతి, మనలో ఉన్న జ్యోతి అంతర్జ్యోతి. అంతర్జ్యోతి జలావో సాయి అని కూడా పాడుతుంటారు. అటువంటి దీపావళి పర్వదినం నేను అందరూ కూడా జరుపుకున్నాం. ఈ రోజు కూడా ఇంకా బాగా మోగుతూనే ఉన్నాయి. ఒక రకంగా బాగా అనిపించింది. కానీ ఇంకా నిన్న నాశనం చేశారు, సరిపోదా అంటోంది మా మేడం. ఎన్ని బాంబులు వేస్తే అంత మేము కాసేపు పైన ఉన్నాం, తర్వాత తట్టుకోలేక కిందకు వచ్చేసాం. అది మళ్ళా కుండపోత వర్షం అంటే భయం. ప్రకృతి భిన్నంగా ఉంటుంది. ఎవరు కూడా ప్రకృతికి లోబడే మనం పరమాత్మ ప్రకృతి లోబడే మన కార్యక్రమాలు చేసుకోవాలి. జై సాయిరాం.
శ్రీమతి సుందరి గారు. సాయిరామ్ సార్. లీజర్ గా చెప్పండి, కంగారు పడకండి. ఓకే సార్. మీకు నిర్దేశించిన సమయం వాడుకోండి. అది అట్లాగే సార్. హరి ఉంది. రోజు అన్నం తిని రోజు తింటూనే ఉన్న అన్నం కదా, హరిలు వద్దు. ఎవరికి ఇచ్చిన సమయం దయచేసి నేను చెప్తున్నాను, ఎవరికి ఇచ్చిన సమయాన్ని చక్కగా వాళ్ళు వాడుకోండి. అది ఓకే. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. నమస్తే పుట్టపర్తీస, నమస్తే భక్తవత్సల, నమస్తే సర్వదేవాత్మన్, నమస్తే పరమేశ్వర, నమః సర్వహితార్థాయ జగదానందకారిణే, సాష్టాంగ ప్రణమామి స పర్తినాథ దయానిదే. సాయిరామ్. సర్వదేవతా అతీత స్వరూప భగవాన్ శ్రీ సాయి కృష్ణుని దివ్య పాద పద్మములకు అనేక ప్రణామములు చేసుకుంటూ శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర మరొకసారి చదివే అవకాశం కలుగజేసిన సార్ గారికి, స్వామి వారికి, ఎంఎల్ఎన్ సార్ గారికి, వరలక్ష్మి మేడం గారికి, శ్రీ కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ సాయిరామ్ అండి. ఇప్పుడు మనం 162 పేజీలో 3వ పేర చదువుతున్నాం అండి. శరణాగతునికై ఏ పనైనా చేస్తానన్న సాయి. శరణన్న వారిని స్వామి ఎట్లా కాపాడతారో అనేది దీనిలో మనం తెలుసుకుందాము. భగవాన్ ఒకసారి ఊటీ పర్యటనలో తమతో ఉన్న భక్తులతో ముచ్చటిస్తూ వారికి తమ బాల్య సంఘటన ఒకటి చెప్పారు. అప్పట్లో స్వామివారికి 2 బాల్య స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు రమేష్ మరియు రఘు. వారిద్దరూ బాబాపై అత్యంత ప్రేమ విశ్వాసాలతో ఆత్మీయంగా ఉండేవారు. తమ పంచ ప్రాణాలు స్వామియే అన్నట్లు ఉండేవారు. వారిద్దరూ స్కూల్లో స్వామికి ఇరుప్రక్కలా కూర్చునేవారు. ఆ స్కూలులోని విద్యార్థులంతా వారి జీవితంలోనే మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు. పబ్లిక్ పరీక్షలు అంటే అప్పటి విద్యార్థులకు ఎంతో భయం. పరీక్ష ముందు రోజు రమేష్, రఘులు స్వామి వద్దకు వచ్చి తమకు భయం వేస్తున్నదని, పరీక్షలు ఎలా రాయాలో తెలియడం లేదని దిగులు పడ్డారు. అప్పుడు స్వామి, నేనుండగా భయం ఎందుకు? ఇది నిజంగా స్వామి మనకి ఇచ్చినటువంటి అభయం అండి. సత్యసాయి చాలీసాలో కూడా నేనుండగా భయం ఎందులకు అని చెప్పనేటువంటి శ్లోకం కూడా వస్తుంది. పరీక్ష హాల్లో పేపర్ తీసుకొని ఏదో ఒకటి రాస్తూ ఉండండి, తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నారు స్వామి. పరీక్ష హాల్లో స్వామి తమ పేపర్ రాయడం త్వరగా పూర్తి చేసి వీరిద్దరి పేపర్లు కూడా వ్రాసి ఇచ్చారు. స్వామి చేతి వ్రాత కూడా వారి వారి సొంత చేతి వ్రాతల మాదిరిగానే ఉండటం విశేషం. ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. పరీక్షా ఫలితాలు వచ్చాక చూస్తే ఈ ముగ్గురికి మాత్రమే ప్రథమ శ్రేణి వచ్చింది. ఆ స్కూల్ టీచరు మెహబూబ్ ఖాన్ గారికి స్వామిపై ఎనలేని భక్తి, ప్రేమ. స్వామి భగవత్ స్వరూపమని మొదటనే గ్రహించిన వారు. అతడు రాజు అంటే మన స్వామి అనుగ్రహం వల్లనే వీళ్లకు అంటే రఘు, రమేష్లకు కూడా ప్రథమ శ్రేణి వచ్చిందని అన్నారు. ఊటీ భక్తుల్లో ఉన్న విదేశీ భక్తుడు గోల్డ్ స్టీన్ కు ఇది విన్న తర్వాత ఒక సందేహం వచ్చింది. ఆయన స్వామితో, స్వామి మీరు ఆ విధంగా రమేష్, రఘులకు పేపర్లు రాసి ఇవ్వడం తప్పు కదా అని అది విద్యార్థులకు ఆదర్శం ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. దీనికి స్వామి, భగవంతుడిని ప్రగాఢంగా ప్రేమించే వారి కోసం భగవంతుడు ఏదైనా చేస్తాడు. రమేష్, రఘుల విషయంలో స్వామికి స్వార్థం లేదు కదా. ఇతరులది చూచి రాయటాన్ని అంటే కాపీ కొట్టడం అన్నమాట, ప్రోత్సహించడం తప్పు. కానీ ఇక్కడ జరిగింది కాపీ కాదు, వారి కోసం వారిలోని నేను రాయడం. నేను ఏది చేసినా అది నిస్వార్థము, నిర్దోషము. తమను సంపూర్ణంగా శరణాగతి వేడిన వారికి సకాల సహాయం అందేలా చేయడం భగవంతుడు కర్తవ్యంగా స్వీకరిస్తారు. రమేష్, రఘులు నన్ను ఎంతగా శరణాగతి కోరినారంటే, స్వామి కమలాపురం నుండి పుట్టపర్తి వెళితే
ఆ వియోగం భరించలేక ఒకతను పిచ్చివాడయ్యాడు, మరొకతను నూతిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అటువంటి భక్తుల కోసం భగవంతుడు ఏదైనా చేస్తాడు అన్నారు. ఇందుకు గజేంద్రుడు, కృష్ణుడు సుధామ వృత్తాంతాలు ఉదాహరణయే కదా. భగవంతుని ప్రేమానురాగాలు హేతువాదాలకు, ప్రశ్నలకు అర్థమయ్యేవి కావు. మీ స్థాయిలో మీకు కనిపించే ఆధారాలు తీసుకొని భగవంతుని కొలవడానికి ప్రయత్నించకండి అంటారు స్వామి. భగవంతుడు మీ ఆలోచనలకు, వివరాలకు అతీతుడు. భగవంతుడు చెప్పినట్లుగా ఆచరించి తరించడమే మీరు చేయవలసింది అని వివరించారు బాబా. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదైనా నాకు భక్తితో సమర్పిస్తే స్వీకరిస్తాను అంటారు గీతలో శ్రీకృష్ణుడు. భావప్రియో భగవాన్, కానీ బాహ్య ప్రియుడు కాదు. స్వామివారి వాక్య విభూతుల్లో కూడా ఈ వాక్యం ఉంటుంది. భగవంతుడు భావప్రియుడు కానీ బాహ్య ప్రియుడు కాదు అని మనం పిల్లలకు కూడా చెప్తూ ఉంటాము. కాన భక్తిని పెంచి, భక్తిని గ్రహించి, భక్తినే స్వీకరించి భక్తుల ఉద్ధరించేది ఈ యుగంలో మన సాయి కృష్ణుడు తప్ప మరెవరు. మనసును శుద్ధి చేసి శుద్ధ బుద్ధిని ప్రసాదించమని భావప్రియుడైన భగవానుని వేడుకుందాం. సత్య శివ సుందరంచ సత్య సాయి స్వరూపిణం సతతోద్ధారకం సర్వం సాయిం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 23వ అధ్యాయము. అంశాలు: సాయి సూక్తి, అవ్యాజ కరుణామూర్తి సాయి, సాయి అనుగ్రహం సర్వశాస్త్ర సారం. సాయి సూక్తి: తల్లి కన్న మిగుల దైవం వేయక్కువ, సన్నిహితుడు తండ్రి కన్న చాలా, అట్టి ఆత్మ మరవనటంబును పాపంబు ఉన్న మాట తెలుపుచున్న మాట. బాబా: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. తల్లి, తండ్రి, స్నేహితుడు, గురువు, దైవం సర్వం భగవానుడే. ఇహలోక సంబంధమైన బంధుత్వాలు శరీర మానసికాలు కాన అశాశ్వతమైనవి. భగవంతునికి భక్తునికి గల బాంధవ్యము ఇట్టి ఇహలోక సంబంధ బాంధవ్యాలకు అతీతమైన ఆత్మ సంబంధం. కన్న తల్లి అనగా ఆ ఒక్క జన్మకే తల్లి కాగా దేవుడు అన్ని జన్మల తల్లి, అహర్నిశలు ఆధారపడదగ్గ తల్లి. తండ్రి ఈ జన్మకు మాత్రమే సన్నిహితుడై వ్యక్తిగా భగవంతుడు అన్ని జన్మలకు తండ్రి కాన సతతం హితం చేకూర్చుతాడు. అంతేకాక ఆత్మస్వరూపుడై మనలోనే నెలకొని ఉన్నాడు. అట్టి పరమాత్మను ఆత్మసాక్షిని మరిచిన వాడిచే జరిగే కార్యాలు పాపకర్మలు కాన పాపి అవుతాడని చెప్పారు బాబా. భగవంతుడు భక్తుల సంబంధాన్ని ఉదాహరణ పూర్వకంగా స్వామి ఇలా సెలవిచ్చారు. ఒక భక్తుడు దారిలో నడుస్తున్నప్పుడు అతని వెంట అతని పాదముద్రలతో పాటుగా ఇంకొక జత పాదముద్రలు రావడం గమనించాడట. వెంటనే అతను ఇవెవరివా అనే ఆలోచనలో పడ్డాడు. వెంట ఉన్న భగవానుడు అవి నా పాదముద్రలే అని చెప్పారట. కొంతకాలానికి ఆ భక్తుడే కష్టాల్లో ఉన్నప్పుడు అతను నడిచే దారిలో ఒక్క జత పాదముద్రలే కనబడకపోవటం చూచి అతను తనలో అనుకున్నాడట, చూసావా, భగవంతుడు నా కష్ట సమయంలో నన్ను ఆదుకోక దూరంగా వెళ్ళాడు అని. వెంటనే స్వామి జవాబుగా, నేను నిన్ను నా చేతులపై మోస్తున్నాను, ఆ కనబడే పాదముద్రలు నీవి కావు, నావే అన్నారట. అలా ఉంటుంది భగవత్ ప్రేమ. నిజ భక్తులు ఆపత్ సమయాలలో స్వామిని తలుచుకోవడం మరచినా వారిని స్వామి కాపాడిన సంఘటనలు ఎన్నో. అవన్నీ ఈ కోవకే చెందుతాయి. అవ్యాజ కరుణామూర్తి సాయి. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో భగవాన్ బాబా బ్యాంకాక్లో ఒక ఇంటి ముందు ప్రత్యక్షమై ఆ ఇంటి గృహిణికి విభూతి సృష్టించి ఇచ్చి తన ఇంటిపై పైన చల్లుకొమ్మని అక్కడి వారి భాషలో తెలిపారు. తనకు తోచిన విధంగా భగవంతుని కొలిచే ఆమెకు అది విభూతి అని కూడా తెలియదు. తెల్లని ఇసుకగా దీనిని భావించింది.
కానీ ఏదో తెలియని నమ్మకంతో తన ఇంటి పైన చల్లింది. అలా చల్లిన కొన్ని నిమిషాలకే యుద్ధ విమానాలు ఆ ప్రాంతంలో బాంబు దాడి చేశాయి. ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. చుట్టుప్రక్కల అంతా బీభత్సంతో దగ్ధమైపోయినా వీళ్ళ ఇల్లు మాత్రం చెక్కు చెదరలేదు. ఆమెకు ఒక కుమారుడున్నాడు. అతడు చిన్నతనంలో అత్యంత అల్లరి చిల్లరి పనులు చేసేవాడు. అతని పేరు ఆర్తాంగ్. అల్లరికి విసిగి వేసారి అతన్ని హాస్టల్లో చేర్చింది తల్లి. ఆమెకు మాత్రం అతనిలో మార్పు తేవాలనే తపన. అందుకని ఆవిడ రోజు ప్రార్థన చేసేది. ఒకసారి వరుసగా 3 రోజుల పాటు ఆర్తాంగ్ నిద్రిస్తున్న హాస్టల్ గదిలో రాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక దివ్య కాంతి అతని గది అంతా వ్యాపించడం, అంతేకాక ఆర్తాంగ్ను ఒక గొంతు ఎందుకలా అల్లరి చేస్తున్నావు అని అడగటం, నీవు మారవా అని బోధించడం జరిగింది. దీనిని ఆర్తాంగ్ తన స్నేహితులకు చెప్పాడు. ఇది విన్న అతని స్నేహితులు నిన్ను మార్చేందుకు నీ గురువే ఇలా చెప్తున్నాడని, ఇకనైనా ప్రవర్తన మార్చుకోమని బోధించారు. అది మొదలు ఆర్తాంగ్లో ఒక అనూహ్యమైన మార్పు వచ్చింది. అప్పటి నుండి అతను క్రమం తప్పగా మహాపురుషుల జీవిత చరిత్రలు చదవటం, దైవాన్ని తెలుసుకోవాలనే తపనతో ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టడం జరిగింది. సహజంగా తెలివి కలవాడు కాన విద్యాబుద్ధుల్లో నేర్పరి అయి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి సైన్స్లో డాక్టరేట్ తీసుకుని స్పేస్ రీసెర్చ్ సెంటర్కు డైరెక్టర్గా నియమింపబడ్డాడు అతడు. కాలక్రమేణా సాయి అనుగ్రహమే సర్వశాస్త్ర సారం. 1983 ప్రాంతంలో నాసా సంస్థ వారు కుజగ్రహం పైకి పంపేందుకు అనుకూలమైన రాకెట్ తయారు చేసి ప్రయోగించగల నేర్పరి అయిన సైంటిస్ట్ కావాలని ప్రకటన చేశారు. ఆర్తాంగ్ ఆ ప్రకటనకు స్పందించి తాను ఆ ఉద్యోగానికి అర్జీ పెట్టుకున్నాడు. ఎందరో సైంటిస్టులను పరిశీలించి కమిటీ వారు చివరికి ఆర్తాంగ్నే సెలెక్ట్ చేశారు. ఆర్తాంగ్ తయారు చేసిన మొదటి రాకెట్ మోడల్ కుజగ్రహ ఆకర్షణకు లోనై మండిపోయింది. దీనిని ఆ సంస్థ వారు ముందే అనుమానించారు. అలా 10 సార్లు ఆర్తాంగ్ చేసిన ప్రయత్నాలు బూడిద పాలైపోయాయి. ఇది ఆర్తాంగ్లో ఒక విధమైన నిరాసక్తను విరక్తిని కలిగించింది. విరక్తుడైన ఆర్తాంగు దగ్గరలోనున్న కొండపైకి వెళ్ళి క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ఉద్యుక్తుడైనాడు. అంతలోనే అతనికి బాల్యంలో తన హాస్టల్ గదిలో కనిపించిన విధంగా వినీలాకాశంలో ఒక దివ్య తేజస్సు కనిపించింది. అదే మాదిరి మాటలు వినిపించాయి. రాకెట్ జయప్రదంగా గమ్యం చేరాలంటే దానిని ఎలా నిర్మించాలో తెలిపే రహస్యమైన సూత్రం కళ్ళకు కట్టినట్లయింది. అంతేకాక ఆధ్యాత్మిక శక్తియే గొప్పదని, దైవశక్తి లేని విజ్ఞాన శాస్త్రం ఏదీ లేదని మాటలు కూడా వినిపించాయి. ఆర్తాంగ్ ఆశ్చర్యపోయాడు. వెంటనే అతను తొలి కర్తవ్యంగా తనకు స్ఫురించిన ఆ సైన్స్ ఈక్వేషన్ ప్రకారంగా రాకెట్ నిర్మించాడు. దాన్ని ప్రయోగించగా అది విజయవంతం అయింది. ఇంతటి మహత్కార్యాన్ని విజయవంతంగా నెరవేర్చినందుకు ఆర్తాంగ్కు 1984లో అవార్డు కూడా ఇచ్చారు. కానీ ఆర్తాంగ్కు ఈ సంఘటనతో లౌకిక విషయాల ప్రయోజన రాహిత్యత అర్థం అయింది. అజ్ఞాతమైన ఆ దైవశక్తిని కనుగొనటయే ధ్యేయంగా మార్చుకుని ఆనాటి నుండి తన లౌకిక సైన్స్ పరిశోధనలకు స్వస్తి చెప్పి భగవంతునిపై పరిశోధన కొరకు తన తల్లిని తీసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. అలా తిరిగి తిరిగి భారతదేశంలోని బెంగళూరు పట్టణం చేరుకోగా అక్కడ శ్రీ సత్యసాయి బాబా వారి గురించి తెలిసింది. వారి దర్శనానికి బృందావనం వెళ్ళాడు. శ్రీ సత్యసాయి బాబా వారు అతని తల్లికి ఇంటర్వ్యూ ప్రసాదించారు. అందులో 1945లో తాము విభూతి ఇచ్చిన సంఘటనను, హాస్టల్ సంఘటనను గుర్తు చేశారు. అంతేకాక రాకెట్ ఇంజన్ గురించిన రహస్యం ఎవరు చెప్పారని ఆర్తాంగ్ను ప్రశ్నించగా ఆనాడు వినబడిన ధ్వని స్వామి గొంతును పోలియున్నట్టుగా గుర్తించిన ఆర్తాంగ్ తమరిదే ఆ గొంతు అని చెప్పాడు. తను వెదుకుచున్న దైవం స్వామియే అన్న విషయంపై అతనికి గట్టి విశ్వాసం అప్పటికి కుదిరింది. అవతారమూర్తి శ్రీ సత్యసాయి బాబా వారికి సంపూర్ణంగా శరణాగతుడయ్యాడు. ఆనాటి నుండి స్వామి అవతార కార్యక్రమాల్లో తానొక పనిముట్టుగా మారిపోయాడు.
12 పాశ్చాత్య దేశాలలో మానవతా విలువలను అక్కడి సత్యసాయి సంస్థల్లో అమలుపరిచి విశ్వవ్యాప్తం చేసే పని ఆయన స్వీకరించాడు. అలా సాయి సేవలో సైంటిస్ట్ అయిన ఆర్తాంగ్ క్రమంగా సెయింట్గా అంటే జ్ఞానిగా మారాడు. సర్వదేవతా రూప సాయికి మనం నమ్ముకున్న దైవరూపంతో పనిలేదు. శ్రద్ధాభక్తులే వారికి ప్రధానం. ఆర్తి బాపడమే వారి లక్ష్యం. జ్ఞాన విజ్ఞాన రూపాయ జ్ఞానానంద ప్రదాయకం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 24వ అధ్యాయము. అంశాలు. సాయి సూక్తి. రత్నాకర వంశజని ఆజ్ఞ పాటించిన రత్నాకరుడు. సాయి సూక్తి. కర్మ మార్గంబు విడరాని కాలినడక భక్తి మార్గంబు సులువైన బండి త్రోవ జ్ఞానమన విమానంబుపై ఆనమరయ యోగమన వార్ధిచను ఓడగాదే. బాబా. భగవంతుని చేరుటకు కర్మ, భక్తి, జ్ఞాన, యోగములు మార్గములు. కర్మ మార్గము అంటే భగవంతుని అత్యాది విధి విధానంగా సేవించుట, పూజించుట. దీని వలన గమ్యం చేరుకోవచ్చు. కానీ ఇది కాలినడకను బోలిన ప్రయాణం. తరువాతది భక్తి మార్గం. ఇది కర్మ మార్గం కంటే కాస్త సులువు. బండి మీద కూర్చొని చేసే ప్రయాణం వంటిది. గమ్యం చేర్చడానికి ఇది కూడా సమయం తీసుకుంటుంది. యోగ మార్గం, అష్టాంగ యోగ మార్గం కొంచెం కష్టమైన ప్రక్రియ. కానీ ఇది పైవాటి వలె జన సందోహంతో కాక వ్యక్తిగత సాధన ప్రధానమైంది. మేడం పేజీ నెంబర్ చెప్పరా? 167 సార్. 167. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. దీనిని తక్కువ అడ్డంకులు గల నీటిపై పైన ప్రయాణంతో పోల్చారు. చిట్ట చివరిది జ్ఞాన మార్గం. సంపూర్ణ శరణాగతితో సర్వం భగవంతునికే అధీనం అన్న తీవ్ర భావనతో అత్యంత గుహ్యమైన తీవ్ర సాధనలు సలుపుతూ వ్యక్తులు ప్రయాణం చేసే ఈ మార్గాన్ని అత్యంత శీఘ్ర గమనమైన విమానయానంతో పోల్చారు స్వామి. కృతయుగంలో జ్ఞాన మార్గం, త్రేతాయుగంలో తపోకర్మ, ద్వాపర యుగంలో యజ్ఞ యాగాది క్రతువులు, కలియుగంలో భగవద్భక్తి, నామ సంకీర్తనలు, సిద్ధిదాయకాలు. సాధనా క్రమములు వేరే వేరైనా గమ్యం ఒక్కటే. రత్నాకర వంశజని ఆజ్ఞ పాటించిన రత్నాకరుడు. అది అమెరికాలోని పసిఫిక్ సముద్ర తీర ప్రాంతం. ఆ సముద్ర తీరంలో కొండ వంటి ఒక దిబ్బ సముద్రానికి ఏటవాలుగా ఎత్తుగా నిలబడ్డట్టుగా ఉన్నది. అది ఒక రమణీయమైన ప్రదేశం. సాధారణంగా అటువంటి ఎత్తైన ప్రదేశాల్లో, అది కూడా సముద్రానికి ఎదురుగా ఇండ్లు కట్టుకొని నివసించడానికి ఎవరైనా ఇష్టపడతారు. అమెరికన్లు అన్ని రకాల వసతులు కలవారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మొగ్గు చూపుతారు. కొంతమంది ఆ కొండ దిబ్బపై సుందరమైన గృహాలు నిర్మించుకున్నారు. వారి వసతికి ఒక మంచి రహదారి కూడా కొండపై నిర్మింపబడింది. ఆ రహదారి నిర్మాణం వల్ల ఇసుక మట్టి కలయిక వల్ల ఏర్పడ్డ దిబ్బ క్రమక్రమంగా సముద్రం వైపు ఒరిగిపోవడం ప్రారంభించింది. భూగర్భ శాస్త్రజ్ఞులు ఆ ప్రదేశం మొత్తం పరిశీలించి పరీక్షలు జరిపి ఆ ఇళ్ళు అక్కడ ఉండటంలో వాటికి రక్షణ తక్కువని, ఎప్పటికైనా ఆ దిబ్బ కరిగిపోయి సముద్రంలో కలిసిపోతుందని చెప్పారు. వారు చెప్పినట్లుగానే అక్కడ గల 12 భవంతుల్లో 2 కూలిపోయాయి. మిగిలిన వారు ఏం చేయాలా అన్న సందిగ్ధంలో పడిపోయారు. ఇంతలోనే సాయి భక్తులైన వారందరికీ అక్కడి సాయి కేంద్రం నుండి ఆహ్వానం రాగా వారు అక్కడికి పోవలసి వచ్చింది. ఇళ్ళు ఖాళీ చేసి వేరుగా ఏర్పాట్లు చేసుకోవడమో లేక వాటి విషయం తర్వాత చూసుకోవచ్చు కనుక ముందుగా సాయి సెంటర్కు పోవడమో అన్న మీమాంస వారిని తలపెట్టింది. చివరికి స్వామి భక్తులైన వారందరూ ఇళ్ల రక్షణ భారాన్ని స్వామికి అప్పచెప్పి సాయి సెంటర్కి టూర్ పోదామని నిర్ణయించుకున్నారు. తదనుగుణంగా సముద్రానికి ఎదురుగా ఉండేలా స్వామివారి అభయహస్త ముద్ర ఉన్న ఫోటోని ఇంటి గోడకు అమర్చి ఆ ఫోటోలోని స్వామివారికి తమ ప్రార్థన విన్నవించుకుని నిశ్చింతగా సాయి సెంటర్కు పోయారు. స్వామి సముద్రాన్ని చూస్తూ
చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది ఆ ఏర్పాటు. అక్కడ సామూహిక కార్యక్రమాలు ముగించుకొని ఈ పాటికి ఇళ్ళు కూలిపోయాయో అని, ఇళ్ళు కూలిపోకుండా ఉండటానికి 100కి 1 వంతు అవకాశం కూడా లేదని అనుకుంటూ వాళ్ళంతా ఇళ్లకు బయలుదేరారు. ఇళ్ళు చేరిన వారికి ఆశ్చర్యంగా వాళ్ళ ఇళ్లన్నీ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండటం విస్మయాన్ని కలిగించింది. ఎంతో పెద్ద ఉప్పెన వచ్చిందని, అయినా సముద్రుడు ఏమాత్రం అణువంత ఆ ఇళ్ల వైపు తన ఉధృతాన్ని చూపలేదని తెలుసుకుని ఇదంతా ఆ రత్నాకర వంశతిని అంటే స్వామి యొక్క కరుణ అని నమస్కరించుకున్నారు. ప్రతిరోజు ఆ కొండ దిబ్బ కదలికలను కొలుస్తున్న భూగర్భ శాస్త్రజ్ఞులకు కొంతవరకు ఒరిగినట్టు ఆ కొండ కూలిపోకుండా 1 అంగుళమైనా కదలకుండా ఆ ఏటవాలు స్థితిలోనే స్థిరంగా ఎలా ఉందో అంతు చిక్కలేదు. సర్వశాస్త్ర సారరూపుడైన సాయి అనుగ్రహ శక్తి ఏ శాస్త్రజ్ఞునికి మాత్రం ఏమర్థమవుతుంది? వారిని అనుసరించడమే మన కర్తవ్యం. రత్నాకరం భయహరం భక్త శక్తి ప్రవర్ధకం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్య పారాయణ గ్రంథము 25వ అధ్యాయము. అవకాశము ఉన్న భక్తులు ప్రతిరోజు అనగా 7 రోజుల పారాయణలో మొదట రాయబడ్డ దత్తావతార పరంపరా విశేషాలు మరియు ప్రార్థన పూర్తి చేసి తదుపరి ఆదివారం నాటి పారాయణ మొదలు పెట్టవచ్చు. లేని వారు నేరుగా ఆదివారం నాటి పారాయణ మొదలు పెట్టగలరు. ఉపోద్ఘాతము. మందగమన సాయి పిల్ల తెమ్మెగబలే కదులుతూ చిరు మందహాసంతో భక్తుల సంకటాలను ఎట్లా తొలగిస్తారో శనివారం నాటి పారాయణలో తెలుసుకుందాం. సృష్టి స్థితిలయ కారకులైన బ్రహ్మ విష్ణు శివాంశలు మరియు శివశక్తుల ఏకీకృత రూపమైన ఆ పరబ్రహ్మావతారిని ఆది దైవ రూపమని, దత్తగురు రూపమని, సర్వదేవతా స్వరూపమని, సర్వగురు స్వరూపమని, సర్వ చరాచర సృష్టి స్వరూపమని తెలిసిన పెద్దలు వ్యవహరిస్తారు. కానా ఈ ఆదిదేవుని సర్వదేవతా రూప సర్వదేవతాతీత స్వభావాదులకు సంబంధించిన కొన్ని లీలలను ఈ ఆదివారం నాటి పారాయణలో గుర్తు చేసుకొని ఆనందిద్దాం. అంశాలు: సాయి సూక్తి, సృష్టి స్థితిలయ కారక సాయి. సాయి సూక్తి. చిత్తశుద్ధి లేని రిత్త సాధకునకు ఆత్మతత్వమెట్లు అబ్బునొక్క, ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే సత్యమైన బాట సాయి మాట. బాబా తమ భగవత్ సాధనలను అంటే పూజ జపము మొదలైనవి ఎంత శ్రద్ధగా చేసినా తమకు మాత్రం మనశ్శాంతి కుదరటం లేదని కొంతమంది వాపోతూ ఉంటారు. చిల్లులు పడిన పాత్రలో ఎంత నీరు పోసినా నిలవలేదు కదా, నిలవలేదని ఏడ్చే ముందు పాత్ర పరిస్థితి పరీక్షించాలి కదా. భక్తుల హృదయం అనే పాత్రలో శాంతి అనే నీరు నిలవడం లేదన్నచో ఏదో దోషములనే చిల్లులు ఆ హృదయ పాత్రలో చేరి ఉండి ఉండవలను. కానా ముందు ఆ దోషమేమిటో వెతికి నివారణ చేసుకోవాలి అని బాబా ఉద్బోధించారు. హృదయ భాండము చిల్లుల జల్లెడ కావడం అంటే చిత్తశుద్ధి లేకపోవడమే. ఆత్మతత్వం వంట పట్టాలంటే కష్టంగా ఉంటుంది. సంపూర్ణ శరణాగత తత్వం అలవడాలంటే ముందు చిత్తంలోని సంక్షోభం అణగి భయం తగ్గి మనసు స్థిరం కావాలి. క్రమేణా బుద్ధి వికసన జరిగి వివేకం ఉదయించి పట్టుకోవలసిన దానిని పట్టుకోగలగటం జరుగుతుంది. అక్కర్లేని దానిని వదలడానికి కావలసిన ధైర్యం కూడా లభ్యమవుతుంది. తదుపరి ఆ సాధకుడు శుద్ధుడై సత్యస్వరూపుడిగా మారుట జరుగుతుంది. సీతా సతీ సమ విశుద్ధ హృదంబు జాత అని సత్యసాయి సుప్రభాత ప్రార్థనకు అర్థం ఇదే. కఠినమైన సాధనలతోనే అది సాధ్యపడుతుంది, రిక్త సాధకులకు కుదిరేది కాదు. సృష్టి స్థితిలయ కారక సాయి మనకి మా భజనలో కూడా ఉంది కదండి. సృష్టి స్థితి లయకర అమృతోద్భవకర గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర అనే భజన పాట కూడా మనం పాడుకుంటుంటాము. భగవానుని మహిమలు
ఎలా అనూహ్యములో భగవానుని అనుగ్రహం కూడా అలానే అంతులేనిది. అది ఈ విధంగా ఉండవచ్చు అని ఊహించడం ఎవరికీ కూడా సాధ్యం కాదు. ద్వాపరంలో గోపబాలులతో పరివేష్టితుడైన శ్రీకృష్ణుడు అత్యంత సాధారణ గొల్లపిల్లని వలె వారితో కలిసి ఉచ్చిష్ట అంటే ఎంగిలి భేదం లేక చల్దులను ఆరగించేవాడట. బ్రహ్మదేవునికి ఈ సంఘటన అవగతం గాక ఇతడు భగవంతుడేనా అనే సందేహం కలిగిందట. ఇంకా మనబోటి మామూలు వ్యక్తులకు భగవతత్వం అవగతం చేసుకోవటం సాధ్యమయ్యే విషయమా? అవతార పురుషుడే అయితే ఎంతైనా ఇలా గోపాలుర ఎంగిలి తింటాడా అని భావించి తనకు తానుగా కృష్ణుని పరీక్షించ తలపోసిన బ్రహ్మ తన మాయాశక్తితో కృష్ణ సకులైన గోపాలులను గోవులను గోవత్సములతో సహా మూర్ఛిల్ల చేసి ఒక కొండ గుహలో దాచి తన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడట. లీలామానుష వేషధారి అయిన కృష్ణ పరమాత్మ బ్రహ్మ అమాయకతకు నవ్వుకొని తన సంకల్పంతో తానే బ్రహ్మహరించిన వారుగా మారి అనగా గోవులుగా గోవత్సాలుగా గోపాలురుగా తన లీలా నాటకాన్ని నడిపించాడు. మనకి స్వామి చేసినటువంటి స్వామి అనేక రూపాల్లో కూడా దర్శనమిస్తారని చెప్పని మనం తపోవనంలో కూడా మనం తెలుసుకున్నాం కదండి. ఒకసారి ఒక చిన్న బాలుడు అంటే 9 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి బాలుడికి ఆపరేషన్ హెల్త్ బాగోక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావటం, అతని గుండెలో 9 రంధ్రాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పి ఇతనికి ఆపరేషన్ చేయాలంటే చాలా కష్టమని చెప్పటం, స్వామి ఏమైనా సరే ఆపరేషన్ చేయండి నేను చూసుకుంటానని చెప్పటం, ఆపరేషన్ జరుగుతుంది అంతా బాగున్నాక మళ్ళీ డాక్టర్లతో స్వామి చెప్పడం, ఇదంతా కూడా మనం తెలుసుకున్నాం కదండి. ఆ కాంప్లికేటెడ్ కేసులకి ఆపరేషన్ చేసేటప్పుడు అదంతా కూడా వీడియో తీస్తారు. స్వామి ఆ డాక్టర్లతోటి ఒకసారి ఆ వీడియో ఫిల్మ్ వేసుకుని చూడమని అంటారు. స్వామి ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ఆ వీడియో వేసుకుని చూసుకుంటే అందులో ప్రతి ఒక్క డాక్టర్ స్థానంలో కూడా స్వామే కనిపిస్తారనమాట. అప్పుడు ఆ డాక్టర్లకు అర్థమవుతుంది స్వామి సర్వదేవతాతీ స్వరూపుడు, అన్ని రూపాల్లో కూడా ఆయన ఉంటారు అని చెప్పని తెలుసుకుంటారు. అలాగే ఇక్కడ కృష్ణుడు గోవులుగా గోవత్సాలుగా గోపాలురుగా తన లీలా నాటకాన్ని నడిపించాడు. ఇలా 1 సంవత్సర కాలం పూర్తయింది. ఏం జరిగిందో ఏం జరుగుతున్నదో స్వయంగా చూద్దామని వచ్చిన బ్రహ్మకు జరిగిన విషయం అర్థమైంది. సృష్టికర్త అయిన బ్రహ్మ తన ప్రమేయం లేకనే పునఃసృష్టి అయిపోవడం, ఆ విషయం ఎవరు గుర్తించలేకపోవడం, ఆ సృష్టి మొత్తం సంవత్సర కాలం వృద్ధి పొంది జరగవలసిన సర్వ కార్యాలు యథావిధిగా నడిచిపోవడం జరుగుతుండగా తాను గుహలో దాచిన గోవులు గోపాలురు అదే మాదిరిగా ఉండడం, అనగా కృష్ణ సంకల్పంతో జరిగిన సృష్టి విషయం తనకేమాత్రం తెలియలేదు అని అర్థమైంది. అనగా బాహ్యానికి ఎంగిలి తిన్నట్లుగా ఉన్న గోపాలకృష్ణుని మాయ బ్రహ్మ మాయ శక్తి కన్నా ఉన్నతం అన్నమాట అని తెలుసుకున్న బ్రహ్మ ఆ కృష్ణ పరమాత్మకి దాసోహం అని ప్రణమిల్లాడట. ఉత్పత్తిం ప్రళయ చైవ భూతానాం గతిమాగతిం వేత్తి విద్యామ విద్యాచ సహవాచ్యే భగవానితి అని శాస్త్రం. సర్వాన్ని పరిశోధనాశాలలో పరీక్ష చేసి చూడాలి అని భావించే ఒక నవ అమెరికన్ భక్తుని సందేహాన్ని ఆసరాగా తీసుకొని స్వామి తమ సృష్టి స్థితిలయ శక్తులను ఇంతవరకు ఏ అవతారంలోనూ చూపిన అపూర్వ విధానంలో చూపిన ఒక సంఘటన తెలుసుకుందాం. ఒక అమెరికా భక్తురాలు బాబాపై అమిత భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. కానీ ఆమె మేడం ఇక్కడ ఆపండి, పెద్దగా ఉంది. ఓకే సార్, ఓకే సార్. సాయిరామ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామి వారికి మీకు అనేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. సాయిరామ్, అందరికీ సాయిరామ్ అండి. కంటిన్యూ భజన్స్. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేజ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామి. శేఖరస్వామి కీర్తన ఆదిత. గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమైన ఎదు నందనుపై కుందరదనలిరు అందగ పరిమళ గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా కలకల మనుముఖ కళగని సొక్కుచు కలకల మనుముఖ కళగని సొక్కుచు పలుకుల నమృతములొలికెడి స్వామికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా మాలిమితో గోపాల బాలులతో మాలిమితో గోపాల బాలులతో నాలమేసిన విశాల నయునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా నారీమణులకు వారము యౌవన వారకయొసగెడు వారి జాక్షునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా జాజులు మరి విరజాజులు దవనము జాజులు మరి విరజాజులు దవనము రాజిత త్యాగరాజనుతునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా. శ్రీ సుబ్రహ్మణ్య గారు. సాయిరమ్మ. రవి సుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణి రవిమలంబుగమంబునేలెడి భక్త జన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్ట పురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక కలియుగమున మానవులకును కల్పతరువై ఉండగా వెలయు శ్రీగిరి శిఖరమందున విభవమై విలసిల్లవా నలినలోచన భక్త జనులకు అష్ట సంపదలీయవా
తెలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరి భ్రమరాంబిక అంగవంగ కళింగ కాశ్మీరాంధ్రదేశములందునన్ పొంగుగానామద్ర కంకణ పుణ్యభూములయందునన్ రంగుగా కర్ణాటలాట మరాఠ దేశములందునన్ శృంగిని దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక అక్షయంబుగ కాశీలోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి మోక్షమొసగెడు కనక దుర్గవు మూల కారణ శక్తివి శిక్ష చేతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక ఉగ్రలోచన వరవధూమణి ఎప్పు కలిగిన భామిని విగ్రహంబుల కిలను ఘనమై వెలయు శోభనకారిణి అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణి శీఘ్రమేదగ వరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబిక వెళ్ళి విరిసెను నీ ప్రభావము విష్ణులోకమునందున పల్లవించిన ఇందులోకము బ్రహ్మలోకములందున మల్లముగ కైలాసమందున మూడు లోకములందున చెల్లుని ముల్లోక పావని శ్రీగిరి భ్రమరాంబిక నిగమ గోచర నీల కుంతల నిర్మలాంగ నిరంజని మిగుల చక్కని పుష్పకోమలి మేన నేత్ర దయానిధి జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి శ్రీమంతిని చిగురుటాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక సోమశేఖర పల్లవాధర సుందరీ మణిధీమణి కోమలాంగి కృపాపయోనిధి కుటిల కుంతల యోగిని నామనంబున బాయకుండుము నగములేసుని నందిని సీమలో నా వినుతికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక భూతనాదుని వామ భాగము పొందుగా చేకుంటివి ఖ్యాతిగను శ్రీశైలముందున ప్రఖ్యాతిగా నెలకొంటివి పాతకంబుల బాలద్రోలుచు భక్తులను చేకొంటివి సీతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయని భామిని కరుణతో మమ్మేలు మెప్పుడు కల్పమృక్షము భంగిని వరుసతో నీ ఇష్టకంబులు వాసి చదివిన వారికి చిరులనిచ్చెద వెల్ల కాలము శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక సాయిరామ్ అండి థ్యాంక్స్ సాయిరామ్ సాయిరామ్ నేనండి సాయిరామ్ ప్రభాకర్ శ్రీనివాస్ గారు సాయిరామ్ భజ సాయినాథం భజ సాయినాథం సాయినాథం భజ రే మనసా భజ సాయినాథం భజ సాయినాథం సాయినాథం భజ రే మనసా పతిపురీశం ప్రశాంతి నిలయం పరమ పవిత్రం పరమాత్మ రూపం
షిరిడి నివాసం శ్రీవసాయీశం శాంత ప్రకాశం శంకర రూపం భజ సాయినాథం భజ సాయినాథం సాయినాథం భజ రే మనసా చిన్మయానందం చిత్రావతి తీరం చింత పరిహారం చెన్ని సాయినాథం చిన్మయానందం చిత్రావతి తీరం చింత పరిహారం చెన్ని సాయినాథం దీనమందారం దివ్య ప్రభావం దత్తాత్రేయం దైవ స్వరూపం దీనమందారం దివ్య ప్రభావం దత్తాత్రేయం దైవ స్వరూపం భజ సాయినాథం భజ సాయినాథం సాయినాథం భజ రే మనసా సత్యస్వరూపం సద్గురు చరణం సాంబ శివోహం సార్థక నామం సత్యస్వరూపం సద్గురు చరణం సాంబ శివోహం సార్థక నామం జ్యోతిస్వరూపం ప్రీతి స్వభావం పర్తి నివాసం పాప వినాశం జ్యోతిస్వరూపం ప్రీతి స్వభావం పర్తి నివాసం పాప వినాశం భజ సాయినాథం భజ సాయినాథం సాయినాథం భజ రే మనసా సాయినాథం భజ రే మనసా సాయినాథం భజ రే మనసా. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్. శివమానస పూజ. రత్నైకల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విచిత్ర భూషణ మృగమదా మోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపో తదా దీపో దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుకం శాకమయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్ష్యాం ప్రభో స్వీకురు ఛత్రం చామరయోర్యుగం చ జలకం చ దర్పణం నిర్మలం సాష్టాంగం ప్రణతు స్తుతిర్బహువిధ ఏతః సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజ ప్రభో స్వీకురు ఆత్మార్కం ప్రణతి స్తుతిర్బహువిధ ఆత్మార్కం ప్రణతు స్తుతిర్బహువిధ ఏతః సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజ
ప్రభో శ్రీగురు నారాయణ మర్చిపోయి సాయిరామ్. సాయిరామ్ సార్, సాయిరామ్ సార్. నిత్య పూజలివిగో నేరిచినవో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో తనువే గుడియట తలయే శిఖరమట తనువే గుడియట తలయే శిఖరమట పెనుమదియే హరి పీఠమట కనుగొను చూపులే ఘన దీపమూలట కనుగొను చూపులే ఘన దీపమూలట మదిలోపలనున్న దైవమునకు నిత్య పూజ లివివో గమన చేష్టలే అంగరంగ గతియట గమన చేష్టలే అంగరంగ గతియట కమిగల జీవుడే దాసుడట కమిగల జీవుడే దాసుడట అమరిన పూలే ఆలవట్ట మూలట అమరిన పూలే ఆలవట్ట మూలట మదిలోపలనున్న దైవమునకు నిత్య పూజలివివో సాయిరామ్. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా బాలుని ననుదయ పాలించుటకై కనుపించేవా మహాను బావా పాలకడలి పై శేషతల్పమున పవళించేవా దేవా అలకల అల్లల నాడుతుము సరగా అలకల అల్లల నాడుతుము సరగా నెల నవ్వులు పులకించే మోము చెలి కన్నుల కరుణారత పృష్టి చెలి కన్నుల కరుణారత పృష్టి పులకించిన మై పులకించే స్వామి పాలకడలి పై శేషతల్పమున పవళించేవా దేవా ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేద మంత్రములు విరించి చదువా ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేద మంత్రములు విరించి చదువా నారదాది ముని ముగ్ధులు చేరి
మోదమర నేను గానము చేయగా పాలకడలి వై శేషతల్పమున పవళించేవా దేవా బాలుని నను దయ పాలించుటకై కనుపించేవా మహాను భావా పాలకడలి పై శేషతల్పమున పవళించేవా దేవా. సాయిరామ్. కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అంజలిదే కొనుమా ప్రియతమా అంజలిదే గొనుమా ప్రియతమా మంజుల బృంద నికుంజ నిరంజన అంజలిదే గొనుమా. బృందావనిలో చందమామవై చెలువల కలువల చేసి రమించి బృందావనిలో చందమామవై కలువల చెలువల చేసి రమించి బిసజ పత్ర జల బిందువువై బిసజ పత్ర జల బిందువువై వెలసిన దేవా మహానుభావా అంజలిదే గొనుమా ప్రియతమా. కుబ్జ రూపమున కుమిలిన కుబ్జను బుజ్జగించి లాలించి సొగసిడి కుబ్జ రూపమున కుమిలిన కుబ్జను బుజ్జగించి లాలించి సొగసిడి ముజ్జగాలకే ముద్ద బంతిగా ముజ్జగాలకే ముద్ద బంతిగా మలచిన దేవా మహానుభావా అంజలిదే గొనుమా ప్రియతమా మంజుల బృంద నికుంజ నిరంజన అంజలిదే గొనుమా ప్రియతమా. థ్యాంక్ యూ సాయిరామ్. సాయిరామ్. ధన్వంతరి శ్లోకం. సాయిరామ్. ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ ధన్వంతరాయ అమృతకలశహస్తాయ సకల భయ వినాశనాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్య నిధయే ఓం శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప ఓం శ్రీ 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 ఔషధ చక్ర నారాయణ స్వాహ. ప్రసీద విశ్వేశ్వరి విశ్వ ప్రసీద ప్రసీద విశ్వేశ్వరి వేదరూపిణి ప్రసీద విశ్వేశ్వరి మంత్ర విగ్రహే ప్రసీద విశ్వేశ్వరి విశ్వనాథ ప్రసీద. ఓం అచ్యుతాయ నమః. ఓం శ్రీ అనంతాయ నమః. ఓం శ్రీ గోవిందాయ నమః. సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణ శ్రీమాత్రే నమః. ఓం శ్రీ భూత భవ్య భవత్ప్రభో ఓం శ్రీ ప్రశాంతి సాయి భూతాత్మ ధర్మాత్మ శ్రీ ధన్వంతరి అంశ శ్రీ సత్యసాయి మమ ప్రార్థన
उत्तिष्ठ शोक संकट दुःख निवारण महाकृपा कटाक्ष पाहि मां पाहि मां पाहि। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ शान्ति शान्ति शान्तिः। साईराम। థ్యాంక్ యూ గురుగారు.